హాయ్ అండి. గజ్జకాయలు చేశాను. గజ్జలు మా సైడ్ ఎక్కువ గర్జలు అంటాము. డ్రై ఫ్రూట్ గర్జలండి ఇవి. మా పిల్లలు అసలు డ్రై ఫ్రూట్స్ తినట్లేరు. ఇలా గజ్జకాయలు చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాము. నేనైతే చాలా ఎక్కువ చేస్తున్నాను. ఒక బేసన్ తీసుకొని కేజీ పిండి వేశాను. దీంట్లో ఒక 50 గ్రాములంతా ఉప్మా రవ్వ, అదేనండి వైట్ రవ్వ వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా ముద్దగా చేసేసి పెట్టుకోవాలి. మళ్ళీ పైనంగా ఇంకొద్దిగా నూనె పోసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక క్లాత్ కప్పుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గర్జలకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పల్లీలు తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ పల్లీలు తీసుకున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. అవి వేగిన తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో బాదం ఒక గుప్పడన్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. లైట్గా వేయించుకున్నాను. ఇవి వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత పిస్తా వేసుకున్నాను. ఇవన్నీ గుప్పడిలాగా తీసుకున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత వాల్నట్స్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో గుప్పడన్ని నువ్వులు కూడా వేయించుకోవాలి. కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని మిక్సీలో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, అన్నీ ఒకేసారి కాకుండా. పల్లీలు సగం తీసుకున్నాను. మధ్య మధ్యలో ఒకసారి పల్స్ ఇస్తూ చేసుకోవాలండి. మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం బరకలాగా చేసుకుంటే తినేటప్పుడు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఒక 4-5 ఇలాచి కూడా వేసుకొని పట్టుకోవాలి. నేను ఇక్కడ బెల్లము 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ పల్లీలు ప్లస్ గుప్పడన్ని తీసుకున్నవి ఒక 250 గ్రామ్స్ అయినాయి. 3/4 కేజీ లాగా అయిందనమాట. సో ఇక్కడ 1/2 కేజీ బెల్లము కరెక్ట్గా సరిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. బెల్లం అంతా పట్టుకొని పిండిలోకి వేసుకొని నువ్వులు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి స్టఫింగ్ అంతా. ఆ తర్వాత గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి కలిపి మనకు కావాల్సిన సైజులో ఉండల్లాగా చేసుకొని నేనైతే ఈ విధంగా పూరి బ్రష్ తోటి చేసుకున్నాను. పిండి వేసి తాల్చుకోవడం లాంటిది చేసి ఇలా గజ్జల చెక్కలో పెట్టేసి స్టఫింగ్ని దాంట్లో వేసి ఫిల్ చేసుకోవడమే. ఈ విధంగా పిండి మొత్తము చేసుకోవాలి. ఇలా గజ్జలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఈ పిండి అంతా గజ్జలాగా చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత ఈ చేసుకున్న గజ్జకాయలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. ఈ గజ్జల్ని 2 వైపులా అటు ఇటు తిప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా గజ్జకాయలు కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనం ఎప్పుడూ చేసుకునే గజ్జలు కాకుండా ఈ విధంగా డ్రై ఫ్రూట్ గజ్జలు చేసేయండి ఈసారి పిల్లలకి. టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది. అలాగే నట్స్ వేయడం ద్వారా ఆరోగ్యం కూడాను. ఈ డ్రై ఫ్రూట్ గజ్జకాయలు మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.